ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి డిఫరెంట్గా టేస్టీగా తినాలనుకుంటే ఎగ్ లవర్స్ ఈ రెసిపీ అయితే ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. సో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఆనియన్స్, కొద్దిగా టేస్టీకి సరిపడేంత కారం, కొద్దిగా పసుపు, అలానే ధనియాల పొడి అండ్ కొద్దిగా టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నేను యాక్చువల్లీ ఈ మిక్సీ జార్లో అయితే ముందుగా ధనియాలు ఫ్రై చేసుకొని ధనియాల పొడి మిక్సీ పట్టుకున్నాను. సో అదే కంటిన్యూ చేసేసాను. అండ్ ధనియాల పొడి కూడా దీనికోసమే చేశాను కాబట్టి. సో ఈ మిక్సీ పట్టుకునేది కచ్చా పచ్చాగా దంచుకుంటాం కదా మనం రోట్లో, సో అలా మిక్సీ పట్టుకోవాలి. సో మనం బాయిల్డ్ ఎగ్ అయితే తీసుకోవాలి. బాయిల్డ్ ఎగ్లో లోపల సొన అలానే బయట తెల్లది ఉంటుంది కదా, సపరేట్ చేసేసుకొని ఇందులో ఆల్రెడీ మనం కారం యాడ్ చేసి ఉంటాము ఆనియన్లో. దాన్ని బట్టి కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, సాల్ట్, అలానే నిమ్మకాయ హాఫ్ అయితే సరిపోతుంది బిగ్ సైజ్ అయితేను. అండ్ కొద్దిగా నూనె వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఈ రెసిపీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, బట్ నేమ్ అనేది ఏం పెట్టాలా తెలియట్లేదు. మీకేమనిపిస్తుంది అనేది కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి. నాకు టేస్ట్ మాత్రం అల్టిమేట్గా నచ్చేసింది. నార్మల్ ఎగ్ కర్రీ తినే ఫీలింగే రాలేదు, డిఫరెంట్గా ఏదో తింటున్నాను ఎక్కువ ఫీలింగ్ అయితే వచ్చింది, అంత బాగుంది. ఇది మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసి ఒక చిన్ని బాండిలి లేదా ప్యాన్ పెట్టుకోండి. అండ్ ఇందులో అయితే కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేయాలి. అండ్ ఇప్పుడు మనము ఆల్రెడీ ఉప్పు, కారం అదంతా పట్టి పెట్టి ఉంటాం కదా, ఆ గుడ్డు, సొన, తెల్లది అదంతా తనిగా అయితే ఫ్రై చేసుకోవాలి. అండ్ సొనతో కానీ ఫ్రై చేస్తే మనకు ఆ ఒక టేస్ట్ అనేది అంతా మిక్స్ అయిపోతుంది. అంటే తెల్లది సొన అనేది బాగా బ్రేక్ అయిపోతుంది కదా, సో ఆ తెల్లది ఈ సొన అనేది బాగా మిక్స్ అయిపోయి నూనెలో బాగా స్ప్రెడ్ అయిపోతుంది. సో అందుకోసం సపరేట్గా అయితే మనము ఇలా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇలా ఫ్రై చేసేటప్పుడు మనకు నురుగు అనేది కొంచెం ఎక్కువే వస్తుంది, ఎందుకంటే మనం సొన ఫ్రై చేసినప్పుడు నార్మల్గానే మనకు నురుగు అనేది వస్తుంది. సో అందువల్ల అలా అనిపిస్తుంది. బట్ ఈ నురుగు అనేది నార్మల్గానే అయిపోతుంది, మీరే చూస్తారు కదా ఈ వీడియోలో. ఇక ఇది కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సేమ్ ప్లేట్లో అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఎగ్ అంతా బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇదే నూనెలో మనం ముందుగా మిక్సీ పట్టుకొని ఉన్నాం కదా ఆనియన్, ఆ మిశ్రమం మొత్తం మనం మిక్స్ చేసి పెట్టుకుని ఉన్నాం కదా ఎగ్స్, దాంట్లో కొంచెం నిమ్మరసం, నూనె ఉంటుంది, ఆ లిక్విడ్ని కూడా ఇందులో అయితే వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ సిమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకుంటే మనకు టేస్ట్ అండ్ బాగా ఉడుకుతుంది, ఎందుకంటే మనం పచ్చివి వేసాం కదా కారం ఇంకా ఆనియన్స్ ఇవన్నీ, సో అందువల్ల. అండ్ ఇది బాగా ఫ్రై అయిపోయింది అన్నీ సగం మధ్యలో అయితే ఇప్పుడు మనము తెల్లగడ్డ పాయలు అయితే వేసుకోవాలి. అలానే కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక తెల్లగడ్డలు బాగా ఉడికిపోయాయి అనుకున్నాక ఇప్పుడు మనము ముందుగా అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా ఎగ్, దాన్ని అయితే ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేంత వరకు మనము ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇందులో అయితే సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి, ఆల్రెడీ మనం యాడ్ చేసి ఉంటాము, దాన్ని బట్టి చూసుకొని కొద్దిగా అయితే యాడ్ చేసేసుకోండి. మినిట్ దించే ముందు అయితే మనము ధనియాల పొడి కొద్దిగా వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసేస్తే
మన ఎమ్మీయెస్ట్ టేస్టియస్ట్ అండ్ డిఫరెంట్ స్టైల్లో ఎగ్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. సో ఈ రెసిపీ మొత్తం చూసేసారు కదా. సో దీనికి ఏం పేరు పెట్టాలో మీరే చెప్పాలి. నాకైతే ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంది. జస్ట్ కొంచెం వేసుకొని మొత్తం అన్నం తినేసేయచ్చు, అంత ఎమ్మిగా ఉన్నింది. అండ్ దీన్ని అయితే మనం మిక్సీ పట్టాం కదా. సో ఎగ్ పచ్చడి చెప్దామా లేదా ఇంకా ఏదైనా డిఫరెంట్ నేమ్ చెప్దామా అనేది మీరే చెప్పేసేయాలి. అలా అయితే నేను ఎస్టర్డే డిన్నర్ని అండ్ లంచ్ని జస్ట్ కొంచెంతోనే ఫుల్గా టమ్మీ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేయండి ఈ సండే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.